హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ మీ ముందుకు ఏంటంటే పచ్చిమిరపకాయ, వంకాయ, బెండకాయ పచ్చడి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. అస్సలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. చపాతీలోకి, రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది అనమాట. ఎట్లా అంటే చపాతీలోకి అయితే డైరెక్ట్గా తీసుకోవచ్చు. వేడి అన్నం వేసుకొని కొద్దిగా నెయ్యి అలా పట్టించేసేసుకొని తింటే మాత్రం ఎంత టేస్టీగా ఉంటాయి తెలుసా? అంత టేస్టీగా ఉంటుంది. ఈ బెండకాయలు ఏం బెండకాయలు అని చూస్తున్నారా? ఎన్ని లావుగా ఉన్నాయి అనేసి అనుకుంటున్నారా? ఇవి నాటు బెండకాయలు అండి. నాటు బెండకాయలు అనేది ఎక్కడ దొరకవు, మనము పండించుకుంటేనే దొరుకుతాయి అన్నమాట. ఇది కాపుకు కూడా ఏంటంటే నాటు బెండకాయలు 6 నెలలకి కాపుకు వస్తుంది. అందుకనేస్తే చెప్తున్నాను అనమాట. ఇంకా చూసారు కదా, ఇంకా పచ్చిమిరపకాయలు, వంకాయలు, టమోటా, బెండకాయలు తీసుకున్నాను. కొంచెం చింతపండు నానేసి ధనియాలు, జీలకర్ర, కరివేపాకు తీసేసుకున్నాను అనమాట. స్టవ్ ముట్టించేస్తున్నాను. ఇంకా బాండ్లో పెట్టేసుకొని తగినంత ఆయిల్ అయితే ఫస్ట్ వేసుకుంటున్నాను. బాగా ఈ చల్లకాలం కదా, కొంచెం గడ్డగట్టిందనమాట ఆయిల్, అంటే పేరుకొని పోయింది. ఇంకా నెక్స్ట్ పచ్చిమిరపకాయలని సన్నగా ఘాట్లు పెట్టుకున్నాను, ఆయిల్లో వేసేసాను. తర్వాత వంకాయల్ని, బెండకాయల్ని, టమోటాని కట్ చేసేసాను. కట్ చేసి ఆయిల్లో అట్లాగా ఆయిల్ అంతా దెబ్బలకు పట్టనిచ్చేసాను. మళ్ళీ వంకాయలు కరుణు వాసన లేకుండా ఉప్పు అయితే, కల్లు ఉప్పు అయితే కొంచెం తీసుకుంటున్నాను. సరిపోకపోతే మళ్ళీ పచ్చడిలో వేసుకోవచ్చు కదా, అందుకనేసి. నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ క్లిక్ చేసేయాలని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అనమాట. అలానే ఈ వీడియోని కానీ మీరు చూస్తుంటే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ అండి, రిక్వెస్ట్గా అడుగుతున్నాను. ఎక్కడైనా స్కిప్ చేశారంటే మీరు నేను పచ్చడిని ఎలా చేశాననేది మీరు ఖచ్చితంగా మిస్ అయిపోతారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. పల్లెటూరు పద్ధతిలో కానీ పచ్చడి కానీ తొక్కుకొని కానీ వేడి అన్నం వేసుకొని తింటుంటే ఉంటుంది నా స్వామిరంగా సూపర్గా ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇలాగా మొత్తం అయితే ఇట్లాగా వేగిస్తున్నాను. బాగా వేగిన తర్వాత ఏం చేసేస్తానో చూడండి. ఇవి ఏగడానికి కొంచెం టైం పట్టిద్ది అనమాట. ఆ లోపల అయితే నేనైతే ఏం చేస్తున్నానంటే ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నాను, పెద్ద గడ్డ అయితే తీసుకున్నాను అనమాట. దాన్ని తొక్కు తీసి అక్కడ పక్కన పెట్టేసుకున్నాను. చున్నుల్లిపాయలు అయితే కొన్ని తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట, ఎందుకంటే పచ్చళ్ళలోకి అవి కావాలి. కానీ ఒక్క విషయం అయితే నేను చెప్తానండి, పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఎవరికైనా సరే చాలా హెల్దీ ఫుడ్ని అయితే తింటారు. ఇదైతే నేను కాన్ఫిడెంట్గా చెప్తాను. ఎందుకు అనేసి అనుకుంటున్నారా? కానీ పల్లెటూరులో ఉండేవాళ్ళు చాలామంది చాలా వరకు కూరగాయలు ఇంట్లోనే పండించుకుంటారు చాలామంది. ఎందుకంటే అవి ఇప్పుడు నేను ఆ వంకాయలు చూపించాను కదా, ఆ వంకాయలు మా చెట్టువే, ఆ పచ్చిమిరపకాయలు మా చెట్టువే, ప్లస్ ఆ టమోటా ఒకటి కావాలా నేను కొన్నాను, ప్లస్ ఆ బెండకాయ కూడా మా చెట్టువే. అది నాటు బెండకాయలు. అవి వేసిన 6 నెలలకి మాకు కాపుకొచ్చిందంటే చూడండి ఇది ఎంత జాగ్రత్తగా నా చెట్లను నేను కాపాడుకుంటూ వచ్చానో ఆలోచించుకోండి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు అయితే వేగినాయి, తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. అదే బాండెట్లోకి కొంచెం ఆయిల్ వేసి అందున జీలకర్ర, ధనియాలు, కరివేపాకును కూడా లైట్గా అలా వేస్తున్నాను అనమాట. అవి కూడా అందులోనే వేసేసుకుంటున్నాను. చూడండి మొత్తం గిన్నెలోకి వేసుకున్నాను కదా, ఇంకా అట్లాగే వేసేసుకొని కొంచెం ఇందాక ఆల్రెడీ మనం వేగించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం, అలానే కొంచెం ఉప్పు వేసుకొని నానబెట్టిన చింతపండును మాత్రం నీళ్లు పోయకుండా చింతపండు వరకే తీసుకోండి. చింతపండును కూడా అందులో వేసేసి తొక్కేసేయండి. ఎందుకు అంటే పచ్చిమిరపకాయలు పచ్చడి ఎప్పుడైనా సరే, ఇలా కాకపోయినా ఏ పచ్చడి తొక్కేటప్పుడైనా సరే చింతపండును కానీ వేస్తేనే ఫస్ట్ పచ్చిమిరపకాయల పచ్చడి బాగుండుద్ది. లేకపోతే పచ్చిమిరపకాయలు కొంచెం వాసన అయితే వస్తుంది, పచ్చి వాసన. ఆ తర్వాత చున్నులపాయలు వేసాను. చున్నులపాయలు కూడా మెదిగిన తర్వాత ఇంకా చింతపండు నీళ్ళు ఉంటాయి కదా, అవి కూడా కొంచెం వేసుకుంటూ ఇట్లా రుబ్బేసుకున్నాను అనమాట. బాగా మెత్తగా వచ్చేసింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా చపాతీలో అయితే సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి, అసలు బాగా నంచుకొని తినచ్చు. ఇంకా మళ్ళీ ఆనియన్ కూడా ఒకటి వేసేసి చెప్పాను కదా, పెద్ద గడ్డ అయితే తీసుకున్నాను, తొక్కు తీసి పెట్టేస్తానని చెప్పాను కదా, అది కూడా అందులో వేసేసి బాగా తొక్కేస్తే ఇంకా ఉప్పు సరిపోయిందేమో చూసుకోండి. ఉప్పు సరిపోతే కొంచెం వేసుకోండి, ఉప్పు సరిపోతే లేదు. కొంచెం జోన్గా వస్తుంది. అసలు ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. ఇది మాత్రం ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ సూపర్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు